హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు టైమ్ అండ్ వర్క్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days అండ్ బి ఇన్ 20 days. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days, దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ లెఫ్ట్. సో ఇద్దరు కలిసి వర్క్ 4 days ఇస్తే ఇంత వర్క్ అనేది మిగులుతుంది. సో ఫస్ట్ దీనికోసం మనం చేయాల్సింది మనకి ఇచ్చిన వాల్యూస్ 15, 20. సో మనం ఆ 15, 20ని ఎల్సిఎం చేయాలి. సో మనం అప్పుడు ఎల్సిఎం చేసి మనకు వచ్చిన వాల్యూస్ అన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసి మనకి ఒక వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది? 60. సో 60 మనం ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి. ఒక సర్కిల్ తీసుకుని అప్పుడు నోట్ డౌన్ చేసుకోండి సింపుల్గా. సో తర్వాత మనకి ఇచ్చిన క్వశ్చన్లో 2 వాల్యూస్ ఇచ్చాడు. అవేంటి అండి? 15 అండ్ 20. సేమ్ అక్కడ వేసుకున్నాం. 15 అండ్ 20 ఇక్కడ కూడా వేసుకోవాలి. సో తర్వాత ఇవి రెండుని మనకు 60 ఏ టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. అంటే 15లో 20లో ఏ టేబుల్ దగ్గర మనకు 61 వస్తుందో చూసుకోవాలి. సో మనం ఇప్పుడు 15 4 జా అంతే కదండి. 15 4 జా 60. అండ్ నెక్స్ట్ వచ్చేసి 23 20 into 3 60. సో మనకు వచ్చేసింది. సో అంటే ఒక పర్ డేలో ఇక్కడ చూద్దాం 4 + 3 = 7. సో ఒక పర్ డే 7% వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అంతే. అయితే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? మనకు 4 days ఇచ్చాడు. అంటే 7 into 4 ఒక డేలో 7. సో మనకు 4 days వరకు. సో ఇంటూ చేసి మనకి ఎంత వస్తుందండి? సారీ, ఇంటూ చేసి ఎంత వస్తుందండి? 28 వస్తుంది. సో ఇప్పుడు మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది? ఇక్కడ ఇచ్చాను కదండి 60. టోటల్ వర్క్ వచ్చేసి 60. సారీ, టోటల్ వర్క్ ఏమో మనకు 60. సో మనం చేసిన మనకు అయిన వర్క్ ఎంత? 28. సో 60 - 28 = మనం మిగిలింది ఏంటంటే 32. సో 32% వర్క్ ఇంకా మిగిలే ఉంది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ 32 / 60. సో మిగిలిన వర్క్స్ మనం 32/60 మనకి ఇక్కడ ఆప్షన్లో ఉంటే డైరెక్ట్ అదే వేసుకోవచ్చు. ఆప్షన్లో 32/60 లేదు కాబట్టి దీన్ని డివైడ్ బై చేయండి. అప్పుడు డివైడెడ్ బై చేస్తే ఎంత అవుతుంది? 4 8 32 అండ్ 415 60 అంతే కదండి. సో మనకు వాల్యూ వచ్చేసి 8/15. ఆప్షన్లో 8/15 ఉంది, డి. సో డి అనేది ఆప్షన్ కరెక్ట్. సో ఇంతే అండి. ఏ క్వశ్చన్ అయినా ఇంతే సింపుల్గా చేయొచ్చు. సో సింపుల్ అండి. ఫస్ట్ ఏమో పర్ డే వచ్చేస్తుంది మనకు 4 3 కామన్గా డివిజిబుల్ అవుతుంది. తర్వాత దానికి మనకి ఎంతవరకు అయినా 4 days కాబట్టి ఇంటూ 4 7 చేసాం. 7 into 4 మన 7 into 4 చేస్తే 28 వస్తుంది. టోటల్ వర్క్ ఎంత? 60. మనకు కంప్లీట్ అయిన వర్క్ ఎంత? 28. 60 - 28 మిగిలిన వర్క్ ఎంత? 32. 32/60 అంటే టోటల్ వర్క్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 8/15. 8/15 అన్న 32/60 అయినా ఆప్షన్ ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రాక్షన్ అంటే ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A can do work in 20 days and B can do in 30 days. In how many days the work will be completed if they work together? సో ఏబి ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది? సో సేమ్ అని ఇంతలానే ఎల్సిఎం అనేది చేసుకోండి. 20 30 ఇచ్చిన వాల్యూస్కి ఎల్సిఎం చేస్తే మనకు 2 2 3 5. సో మనకి చేస్తే మనకి ఎంత వస్తుంది ఎల్సిఎం వాల్యూ? ఎల్సిఎం వాల్యూను ఒకటి ఇక్కడ తీసేసుకోండి. అంటే సేమ్ 16 వచ్చేస్తుంది. 60 మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? 20 and 30. 20 and 30. ఓకే, డన్. సో మనం ఇప్పుడు సేమ్ 20కి 30కి చూసుకోవాలి. 60 ఏ నెంబర్ వరకు వస్తుందో మనం ఇంత చూసాం. 23 × 60. సో అదొకటి. మనకు 30లో 32 కొంచెం 23 × 60 డన్. అండ్ 32 × 60. సో కామన్గా మనకి మిగిలింది ఎంత ఉంది? సో ఇంతకుముందు చెప్పాను పర్ డే వర్క్ కాబట్టి మనం 3 + 2 చేస్తే మనకు పర్ డే వస్తుంది వర్క్. 3 + 2 = 5. సో మనకు 5 అనేది వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇద్దరు ఒక పర్ డే వాళ్ళు 5% వర్క్ చేస్తారు. మనకి టోటల్ వర్క్ ఎంత ఉందంటే 60. సో ఎప్పుడైనా ఇలా చూసుకోండి. ఎప్పుడైనా ఇద్దరు కలిసి కంబైన్ వర్క్ చేసినప్పుడు మనకి వచ్చిన వాల్యూ 3 + 2 5 కదా. 5/60 / 5 చేస్తే మనకు ఎంత వస్తుంది? 12. సో సింపుల్ అండి. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 12. సింపుల్గా ఫస్ట్ ఎల్సిఎం చేసిన వచ్చిన వాల్యూ 60 తీసుకొని దాని దగ్గరలో ఉన్న వాల్యూని
60 తీసుకొని దాన్ని డివిజిబుల్ బై దీంతో దగ్గరలో ఉన్న నెంబర్ డివిజిబుల్ అయ్యేదాన్ని తీసుకొని అది పర్ డే వరకు అవుతుంది. 3 + 2 5 అండ్ 60 డివిజిబుల్ బై 5 చేస్తే అంటే మన టోటల్ వర్క్ బై డివిజిబుల్ బై వచ్చిన వాల్యూని డివిజిబుల్ బై చేస్తే మనకు వచ్చే వాల్యూ 12. సో వాళ్ళు ఇద్దరు కలిసి 12 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. అంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏబిసి కెన్ డూ వర్క్ ఇన్ 2, 5 and 10 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను. ఇఫ్ దే వర్క్ టుగెదర్ దెన్ హౌ మెనీ డేస్ దే కంప్లీట్ ద వర్క్. సో ఫస్ట్ మనం 2, 5, 10 తీసుకున్నాం. సో డివిజిబుల్ బై చేస్తే మనకు 2, 5 వచ్చింది. సో 2, 5 = 10. 2, 5, 10. యా. సో మనకి వచ్చిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి కదండి. వేసుకోండి. ఫస్ట్ వాల్యూ 2 అండ్ సెకండ్ 5, ఇంకో లాస్ట్ 10. సో మనం ఇప్పుడు జస్ట్ యారోస్ ఇంతకుముందు గీసినట్టు యారోస్ గీసుకోవాలి. యారోస్ గీసుకుంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉండదు, మనం ఎగ్జామ్లో ఈజీగా అయిపోతుంది. కొంచెం క్లారిటీ కోసం యారోస్ గీసుకుంటే అప్పుడప్పుడు క్లియర్గా ఉంటుంది అంతే. మనకు 2 డబుల్ ఎప్పుడు వస్తుంది? 5. 5 2 = 10. 10 1 కలర్స్. మనకు ఇక్కడికి అయిపోయింది కదండి. ఇప్పుడు సేమ్ అండి ఇంతకుముందు లాగానే సేమ్ 5 + 2 + 1 చేసి మనకి ఎంత వస్తుంది? 5 7 8. సో పర్ డే వాళ్ళు 8% వర్క్ అనేది కంప్లీట్ చేస్తారండి. సో డివైడెడ్ బై చేస్తే 10/8. 10/8.